'త్రిబాణధారి బార్బరిక్' 2 అవర్స్ 8 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ప్రీమియర్ చేసిన టైంలో నేను హైదరాబాద్‌లో లేను. లేదంటే అప్పుడే రివ్యూ ఇచ్చేసేవాడిని చూసి. ఇక నాకు చాలా మంది పాపం డైరెక్టర్ గారు బాధపడిన వీడియోస్ సెండ్ చేశారు. నాకు కూడా బాధ అనిపించి, సరే సినిమా నచ్చేలా ఉంటే ఏదో మనకున్న ఈ తక్కువ రీచ్ అయినా హెల్ప్ అవుతుందేమో ఆయనకని, మూవీ చూసి ఎలాగైనా రివ్యూ ఇవ్వాలని ఇక నైట్ సెకండ్ షో చూసా పీవీఆర్‌లో. ఇక చూసాక నాకైతే టు బీ హానెస్ట్ మరి తప్పుగా అనుకోకండి, పెద్దగా నచ్చలేదండి మూవీ. నేను కూడా ఎంకరేజ్ చేద్దామని 'లిటిల్ హార్ట్స్' మూవీ చూసి రివ్యూ ఇవ్వకుండా మరి టైమ్ స్పెండ్ చేసి వెంటనే సెకండ్ షోకి వెళ్ళా. నాకు ఒకవేళ నచ్చకపోయినా నచ్చేసింది అని చెప్పేయొచ్చు. కానీ అనిపించిందే చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. మీరు కూడా సినిమా ఎలాగోలా చూస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. అలాగే మీరు ఎవరైనా సినిమా చూసి మళ్ళీ నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకూడదు కదా! 3 బాణాలు కలిగి ఉన్న బార్బరికుడు అలియాస్ 'త్రిబాణధారి బార్బరిక్' ఈ టైటిల్ పెట్టి మధ్య మధ్యలో మైథాలజీని హైలైట్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత దానికి తగ్గట్టు ఉండాలి కదా! అసలు టైటిల్‌ని పెట్టినట్టు ఈ బార్బరిక్ అని సత్యరాజ్ గారి క్యారెక్టర్‌తో కంపేర్ చేయడం తప్ప పెద్దగా యూజ్ చేయలేదనే చెప్పాలండి. ఫస్ట్ హాఫ్ అంతా సత్యరాజ్ గారు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్‌గా బావుంది. నిజానికి సినిమా మొత్తంలో అదే హైలైట్. మిగతా ఫస్ట్ హాఫ్ స్ట్రిక్ట్‌లీ యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఆ 'లేడీ డాన్' దావత్ సాంగ్ ఇంకా రివీల్ చేసిన కొన్ని ట్విస్ట్‌లు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. కానీ ఇక మిగతా సినిమా సెకండ్ హాఫ్ ఏదో వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టు డల్‌గా వెళ్ళింది. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఇంకా క్లియర్‌గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌లో మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇబ్బంది పెట్టే సన్నివేశాలు పెద్దగా ఏం లేవు. లాస్ట్‌లో ఒకటి ఉంటుంది. బట్ అది కూడా ఇండైరెక్ట్‌గానే ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మూవీ మొదలవ్వడమే ఆగస్ట్ 15 రసూల్పురాలో మొదలవుతుంది. తన మనవరాలు కనిపించట్లేదంటూ సైకియాట్రిస్ట్ తాతయ్య అయిన సత్యరాజ్ గారు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడంతో మొదలవుతుంది. అసలు ఆ పాపకి ఏం జరిగింది? మధ్యలో ఈ డబ్బుల కోసం తిరుగుతున్న వశిష్ఠ గారి సంగతేంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ అంతా ప్రెజెంట్‌లో ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోను, మరోవైపు నాన్ లీనియర్ వేలోను మంచి స్క్రీన్ ప్లేతో ఫ్లాష్‌బ్యాక్‌లోకి షిఫ్ట్ అవుతూ మళ్ళీ ప్రెజెంట్‌లోకి మారుతూ ఉంటుంది. అలా సత్యరాజ్ గారితో రన్ అయ్యే ఇన్వెస్టిగేషన్ బావుంది. సస్పెన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆయన పెర్ఫార్మెన్స్ మరియు వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్సే మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ సత్యరాజ్ గారి రోల్‌లోనే ఆ ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా చేశారు. కొన్ని కొత్త విషయాలను బాగా ఇంక్లూడ్ చేశారు. లైక్ ఆ గోడ మీద క్యాట్ ఆన్ ద వాల్ సిట్యుయేషన్‌లో బ్యాగ్ ఉండిపోవడం, ఈ స్క్రీన్ ప్లే, బార్బరిక్ ఈ సెకండ్ హాఫ్‌లో రివీల్ చేసే కొన్ని థ్రిల్లింగ్ మొమెంట్స్. పైగా బార్బరికుడు ఎంత పెద్ద యుద్ధాన్నైనా ఒక్క నిమిషంలో ముగించేయగలిగే యోధుడు, వారియర్ అంటూ ఇచ్చిన స్లైట్ ఇంట్రడక్షన్‌తో ఆయన ఎవరో తెలియని వారికి తెలుస్తుంది. సాంగ్స్ బావున్నాయి. కానీ కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. నేను చూడడం అయితే అట్మాస్ ఉన్న పీరియడ్‌లోనే చూసా. మైనస్ పాయింట్స్. స్టోరీ ఓవరాల్‌గా ఒక నార్మల్ రివెంజ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గానే అనిపించిందండి. ఫస్ట్ హాఫ్‌లో ఈ థ్రిల్లింగ్ పార్ట్ అంతా కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మళ్ళీ పాస్ట్‌లోకి అలా షిఫ్ట్ అవుతుంటుంది. అది స్లో చేసేస్తూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించలే. క్లైమాక్స్ అయితే ఇది క్లైమాక్సా అనేటట్టు సడెన్‌గా అయిపోయింది. సీన్స్‌ని మంచి ఐడియాస్ అండ్ కొత్త కొత్త విషయాలతో రాసినప్పటికీ కొన్ని సీన్స్‌కి అంత డీటెయిలింగ్ అక్కర్లేదనిపించింది. లైక్ సెపరేట్ లవ్ సాంగ్ వశిష్ఠ గారికి ఇలాంటివి. సినిమా మొత్తంలో చాలా మంచి నోన్ ఆర్టిస్టులనే పెట్టినప్పటికీ క్యారెక్టర్స్‌ని అండర్ యుటిలైజ్డ్ అని చెప్పాలండి. 'సింగంపేం సహాయ్', 'లేడీ డాన్‌గా' ఉదయ్ భాన్ గారు, 'వీటీవీ గణేష్' గారు ఇలా వీళ్ళందరినీ అంత బాగా యూజ్ చేసుకోలేదండి. లాజికల్ ఇష్యూస్ లైక్ రికార్డ్ చేసిందేమో వెర్టికల్‌గా, చూపించేదేమో ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో. రీసెంట్‌గా 'మహారాజా' అండ్ 'మారేసన్' మూవీస్‌లో కూడా బ్యాక్‌డ్రాప్ కొంచెం ఇలానే సిమిలర్‌గా ఉంది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని థ్రిల్స్ అయితే ఉంటాయి. లిమిటెడ్‌గా వాటి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ డిఫరెంట్ స్టోరీ అనో లేదా పేరుకు తగ్గట్టు బాగా ఎక్కువ మైథాలజీని ఇంక్లూడ్ చేశారేమో అనుకుంటే పొరపాటు పడినట్టే. ఓన్లీ ఫర్ ఫ్యూ థ్రిల్స్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.